అండి ఈరోజు శుక్రవారం కదా కనుమ. మరి శుక్రవారం పూజ చేసుకుందామని మా పెరట్లో అయితే తులసి తోటలు ఉన్నాయండి, తులసి మొక్కలు. ఇట్లా ఎక్కువ మొక్కలు ఉన్నప్పుడు మనం ఇంట్లో ఇట్లా కట్ చేసుకుని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకోవచ్చండి. మనం పూజ చేసే మొక్క కాకుండా ఇట్లా తులసి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని కట్ చేసి అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి. ఈరోజు శుక్రవారం కదా, ఈరోజు శుక్రవారం కాబట్టి మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఆ భగవంతుడి ఆశీర్వాదాలు మనందరిపై ఉండాలని. ఇదిగో ఈరోజు దేవుడి దగ్గర ప్రసాదం పెట్టా, పాయసం చేసి. ఏంటి ఇక్కడ షర్ట్ తడిసింది? ఓ వాటర్ క్యాన్ తెచ్చావు కదా. ఎలా ఉంది పాయసం? బాగుందా? కనుమ శుభాకాంక్షలు బాబీ. వెల్కమ్. పెట్టావు బయట? మమ్మీ ఏం సినిమా చూస్తున్నావా? ఆర్ఆర్. దేనికి ఏడుస్తున్నావు నారాయణమ్మ? చెప్పు. మీ నాన్న గుర్తొచ్చాడా? సౌండ్ తగ్గి బాబు. దేనికి ఏడుస్తున్నావు చెప్పు. మీ నాన్న గుర్తొచ్చాడా? మీ అమ్మ గుర్తొచ్చిందా? చెప్పమ్మా చెప్పు, ఏంటి కథ? హలో మమ్మీ, ఎవరు గుర్తొచ్చిండ్రు? ఏమో ఏడుతున్నావు. ఎవరు గుర్తొచ్చారు నీకు? మీ నాన్న గుర్తొచ్చాడా? నాన్నమ్మ చెప్పు. నారాయణమ్మ ఎందుకు ఏడుతున్నావు చెప్పు. ఏంటి నీ బాధ? ఏంటి కథ? నీకు పాయసం పెడతలేదు? మరి నీకు షుగర్ కదా, మరి నువ్వు స్వీట్ తినకూడదు కదా. మరి నిన్న కూడా బెల్లం గట్ట తిన్నావు, మరి అవి తినకూడదు కదా. పాయసం పెడతలేదని ఏడుతుంది చూడండి మా మమ్మీ. ఇదేదో మంచి కామెడీగా ఉంది మాకు. ఊరుకో ఏడవకో. గారెలు పెట్టారుగా మా అత్తగారు, మా అత్తయ్య టిఫిన్ వేసి ఇచ్చింది. గారెలు తిన్నావు. నువ్వు తినాల్సినవి మాత్రమే తినాలి. తినకూడని తినాలంటే ఎలాగా? మరి 4 రోజులు మనం మంచిగా బతకాలంటే తినకూడదే మమ్మీ. స్వీట్లు తినకూడదే అంటే నేను అయ్యే తింటాను అంటుందండి. చెప్పండి అసలు మా అమ్మకి షుగర్ ఏమో ఎక్కువగా ఉందా? ఏడవక, బాధపడక, తినేసేయక ఏం జరగాలండి అది జరుగుద్ది. ఓకేనా? హ్యాపీనా? సంతోషమా? హ్యాపీ కనుమ చెప్పు మన ఫ్రెండ్స్కి. హ్యాపీ కనుమ. బాయ్ బాయ్. చూడండి ఇప్పుడు, చూడండి పాయసం నవ్వుతుంది చూడండి ఇప్పుడు. ఏం